శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతలు చేసిన గోమేధ యజ్ఞం సరమ కథ. మరలా భూదేవి ఇట్లు పలికెను, ప్రభు, అప్పుడు దూర్వాసుడు దేవరాజు ఇంద్రుని, నిన్ను సుప్రతీకుని కుమారుడు పారద్రోలగా మనుజులతో కలిసి నివసింతువని చెప్పించాను కదా. ఇంకనూ ఆ ముని దూర్వాసుడు బుద్ధిహీనుడా, సుప్రతీకుని కొడుకు నిన్ను స్వర్గం నుండి త్రోలివైచునని పలకగా దేవతలందరితో కూడిన దేవేంద్రుడు మనుష్య జన్మం పొంది ఏమి చేశాను? ఇంకనో ఆ దుర్జయుని భగవంతుడగు బ్రహ్మ కూల్చివేసిన పిదప ఉత్తమ యోగజ్ఞానం గల విద్యుత్తు సువిద్యుత్తు అని వారు స్వర్గాన్ని ఏమి చేసిరి? ప్రభు, ప్రసన్నుడవై నా ఈ సంశయం తీర్చుమా అని ఇట్లు ప్రశ్నించినది. అందుకు వరాహదేవుడు, భూదేవి, దేవేంద్రుడు దుర్జయునికి ఓడి భారతవర్షాన వారణాసిని ఆశ్రయించి యక్షులతో నాగులతో దేవతలతో కలిసి నివసించను. అంతా ఆ సువిద్యుత్తులు యోగం అవలంబించి వాయుకార్య సంబంధం చేత దీర్ఘ తాపజ్వరాన్ని కల్పించి యోగమాయతో ఏకపాలరను క్రమ్మునట్టు కావించిరి. ఆ దుర్జయుడు మరణించినని విని సముద్రం కడనున చతురంగ బలాన్ని రావించి దేవతలపైకి దండు వెడలిరి. అట్లు పెనుసేనతో వచ్చి వారు హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి నిలిచి ఉండరి. దేవతలను గొప్ప సేన కూర్చుకొని రక్షణ ఏర్పాట్లు కావించుకొని ఇంద్రపదవిని పొందకోరిన వారి మెలకువతో మంతనంలాడుచుండిరి. అందు దేవగురుడు బృహస్పతి, దేవతలారా, మొదట గోమేధం చేయడు, పిదప తక్కిన యజ్ఞాలన్నీ చేయవలను. ఇది పద్ధతి. ఇది నేను మీకిచ్చు ఉపదేశం. దీన్ని తర్వాత ఆచరింపుడు అని పలకగా ఆ దేవతలు గోవులను ఇతర పశువులను కూర్చుకుని వాణ్ణి సంచారం కొరకు వదిలిరి. వాని రక్షణకై సరమ అను దేవతలు కుక్కను ఏర్పరచిరి. దేవతల శునకం కాపాడుచున్న ఆ గోవులు అందందు తిరుగుచున్న ఆ రక్కసులను తావనకు చేరినవి. అప్పుడు ఆ రక్కసులు ఆ గోవులను గాంచి తమ పురోహితులకు శుక్రుడితో, ప్రభు, చూడు, దేవతల సుని సరమ కాపాడుచుండగా గోవులను ఇక్కడ తిప్పుతున్నారు. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలని అడిగారు. అంత శుక్రుడు రక్కసులతో, అసురులారా, వెనువెంటనే గోవులను పట్టుకొనడు, జాగు చేయకుడు అని పలికెను. ఇట్లన్నతోడనే ఆ దైత్యులు ఆ గోవులను చేజిక్కించుకొనిరి. వారట్లు గోవులను హరింపగా సరమ అవి పోయిన వారిని శ్రద్ధతో వెతికెను. కడకు దితి కొడుకులు వారిని తోలుకొని పోవుచుండగా కనుగొనను. దైత్యులను తమ దారిని తెలుసుకున్న సరమను చూచిరి. అట్లు చూసి వారు మంచి మాటలతో, సరమ, ఈ గోవుల పాడు పిండి నీవు తాకము అని క్షీరమును సరమకే ఇచ్చిరి. అట్లు రాక్షస నాయకులు పాలు సరమకిచ్చి, ఓయమ్మ, ఈ గోవులను గూర్చి దేవరాజుకు చెప్పబడదని పలికిరి. దైత్యులు ఇట్లు పలికి ఆ సునిని అనగా శునకాన్ని వనాన వదిలివేసిరి. అంతటా ఆ సరమ వణికిపోతూ వడివడిగా దేవతల వద్దకు పోయెను. పరమదేవేంద్రునికి మొక్కులెడెను. సరమ దేవేంద్రుడికి మొక్కులెడెను. దేవేంద్రుడు ఆమెకు మరుత్తులను దేవతలను చూపి, మహాబలులారా, మీరు ఈ దేవేశునితో పాటు గుట్టుగా రక్షణకుడిగా పోవుడు అని పలికెను. దేవేంద్రుడు అట్లా చెప్పగా వారు సూక్ష్మమగు దేహంతో వడివడిగా పోయిరి. వారును తిరిగి వచ్చి దేవేంద్రుడికి నమస్కరించిరి. దేవేంద్రుడు, శరమ, గోవులు ఏమైనాయని అడిగాను. శరమ తెలియదని బదులు చెప్పాను. అంతటా ఇంద్రుడు కోపంతో, యజ్ఞంకై ఏర్పరిచిన గోవులేవి, ఈ శరమ సంగతి ఏమి అని మరుత్తులను అడిగాను. దేవేంద్రుడు ఇట్లు పలకగా మరుత్తులు మెల్లగా దాపరికం లేకుండా శర్మ చేసిన పని నివేదించిరి. అంత పాకశాసనుడగు దేవేంద్రుడు పట్టరాని కోపంతో ఆ కుక్కను కాలితో తన్నుచు, బుద్ధి లేని దానా, నీవు పాలు తాగితివి, ఈ రక్కసులు గోవులను కాజేసిరని పలుకుతూ శరమను మరలా కాలితో తన్నసాగను. ఇంద్రుని కాలి దెబ్బల వల్ల దాని నోటి నుండి పాలు వెలికి వచ్చెను. అట్లు వస్తున్న పాలతో ఆ శని గోవులను చోటి కరిగెను. దేవేంద్రుడు సేనులతో కూడి ఆ కుక్కపోయిన దారి వెంట పోయెను. అంత దేవేంద్రుడు దైత్యుడు అపహరించిన గోవులను చూసెను. ఆ గోవులను రక్షిస్తున్న బలవంతులకు రాక్షసులను దేవసేనలో రూపుమాపెను. గోవులు రూపం చెడక వశమైనవి. పెళ్ళుబికిన సంతోషం గల సామంతులతో దేవరాజు గోవులను పొంది పరమానందము పొందుచుండెను. అట్లు గోవులను చేజిక్కించుకున్న దేవేంద్రుడు వేలకొలదిగా వివిధములకు యజ్ఞాలు ఆచరించెను. అట్లు చేయుచుండటచే ఇంద్రుని బలం పెంపొందసాగెను. ఆ విధంగా పెంపొందిన బలంతో దేవేంద్రుడు దైత్యుని రూపుమాప కార్యానికి సిద్ధపడమని దేవసేనను హెచ్చరించెను. అతడు అట్లు పలకగానే దేవతలు అవసరముగా ఏర్పాట్లన్నీ కావించుకొని రాక్షసులను రూపుమాపుటకై దేవేంద్రునితో కూడి బయలుదేరిరి. అట్లు వెడలి దేవతలు రక్కసుల మూకతో పోరాడి గెలిచిరి. చావగా మిగిలిన రక్కసుల భయంతో గుండె చెదిరి సముద్ర జలములలో మునిగిరి. అట్లు దేవరాజు లోకపాలులతో కూడి స్వర్గాన్ని స్వాధీనం చేసుకొని మునుపటి వలె ఏలసాగెను.
ఈ ఉత్తమ కథను ప్రతిదినం విన్న మానవుడు గోమేధ యజ్ఞం చేసిన ఫలం పొందును. ఇవ్వడు గాని రాజ్యం కోల్పోయిన రాజు ఎవరైనాను ఈ కథను శ్రద్ధతో ఆలకిస్తే దేవేంద్రుడు స్వర్గం పొందినట్టు తన రాజ్యాన్ని తిరిగి పొందును అని తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.